హలో అండి అందరికీ. ఈరోజు వచ్చేసి నేను బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను. నేను బీట్రూట్ ఫ్రైని ఎలా చేస్తాను ఏంటిది అన్నది మీకు కూడా ఒకసారి అయితే చూపించేస్తాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. బీట్రూట్ ఫ్రై చేసుకోవటం కోసం అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ బీట్రూట్ని అయితే తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అయితే హీట్ చేసేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ మనకి హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆవాలు వేసుకున్నాను, అలానే జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలానే మినపప్పు కూడా వేసేసుకొని వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ ఇవి దూరగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువగా ఫ్రై చేసాము అనేసి అంటే బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అది కూడా కాకుండా మనం ఇక్కడ బీట్రూట్ వేస్తాం కాబట్టి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సినంత అవసరం ఏం లేదు. పప్పు బాగా ఫ్రై అయింది అంటే మళ్ళీ చేదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకుంటాను. తాలింపు అయితే వేగింది కదా. ఇక్కడ కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను అయితే వేసేసుకున్నాను. వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవటమే. బీట్రూట్ని సిమ్లో పెట్టేసుకొని అయితే నేను ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాను. ఇంకో 2 మినిట్స్ అయిన తర్వాత వీటిలోకి మసాలా అయితే యాడ్ చేసేస్తాను. మనకి బీట్రూట్ అయితే ఫ్రై అయిపోయింది. ఇలా గంటెతో నొక్కాము అనేసి అంటే ముక్క అన్నది విరిగిపోతుంది. చూడండి ఇలాగా. పావు టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకుంటాను. స్టవ్ అన్నది సిమ్లో పెట్టేసుకొని ఈ ఫ్రై అన్నది చేసేసుకోవాలి. లేకపోతే మనకి బాగా మాడిపోయే ఛాన్సెస్, బ్లాక్ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలాగ బీట్రూట్ అన్నది కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి. మసాలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసి మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవటమే. చూసారా, మన బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది మనకి. లేదు అనేసి అంటే మాడిపోయి టేస్ట్ అంతా మాడిపోతుంది. ఇది మెయిన్ చపాతీల్లో కానీ రైస్లో కానీ, రైస్ అంటే మనం ఏదన్నా చారు అలాంటివి పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. పూరీలో కూడా బాగుంటుంది. నేను ఒక్కొక్కసారి క్యారెట్ వేసి చేస్తూ ఉంటాను, అలానే బీట్రూట్ చేస్తూ ఉంటాను. దీంట్లో మనం ఎగ్ కూడా కొట్టేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు నా దగ్గర ఎగ్ లేదు కాబట్టి ఎగ్ అయితే వేయకుండా ఉట్టి బీట్రూట్ ఫ్రై అయితే చేశాను. మీకు నచ్చిందా అండి వీడియో? నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మరి.